ఎస్సీ వర్గీకరణకు మీరు 4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలన్నారు. ఈ 4కే ఇప్పటికి నలిగిపోతున్నాం. 30 ఏళ్ళు అయింది. మీరు 11 అన్నారు. మన ఎన్నేళ్ళు అవుతుంది ఇది? ఎస్సీలో ఉన్న కులాల సంఖ్య ఎంత? 61. వీళ్ళు ఇప్పుడు 59 అంటున్నారు. ఆ 2 కులాలు ఎటు గరిపోయినాయో తెలియదు. ఏమైపోయినాయి? వాళ్ళు లెక్కలేరు, లెక్కలకే లేరు, లెక్క చేయట్లేదు వీళ్ళు. వాళ్ళను ఉన్నప్పటికీ ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి సంఖ్య వాళ్ళు చెప్పుకుంటున్నారు. 61 కులాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నది. ఉపకులాలు అనే ఒక మాట దుర్మార్గమైన మాట. అది అనుబంధ కులాలు తప్ప ఉప కాదు. అది డిప్యూటీ కాదు. ఓకే, డిప్యూటీ దే ఆర్ ఈక్వల్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇవి కాదు. అది అసలు ఆ బ్రాండ్ చేయటమే తప్పు. దే ఆర్ ఈక్వల్స్. దే ఆర్ ఈక్వల్లీ అన్టచబుల్స్. కాబట్టి నేను 2005 ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు రాసిన ఆర్టికల్ ఎందుకు రాశానంటే, నేను చదువుకున్న కాలం నుంచి కూడా నాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, మాలా మాదిగలే ఎస్సీలు అనేటువంటి ఒక ప్రచారము, దుష్ప్రచారము ఉన్నది. అసలు బడిమెట్లు ఎక్కలేని, ఇప్పటికి కూడా బడిమెట్లు కూడా ఎక్కనటువంటి కులాలు ఎస్సీ కులాలు ఉన్నాయి, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మాలలు మాట్లాడినా, మాదిగలు మాట్లాడినా కూడా మా గురించి అనుకుని మాట్లాడతారు తప్ప వీళ్ళ గురించి ఎక్కడ కూడా ఎత్తలేదు. తర్వాత రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ పద్ధతికి వచ్చేవరకు నేను ఇదే కాపీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చాను. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాను. నేను అనుకోవటం ఆ కాపీలు బుట్టదాఖలు అయి ఉంటాయి. వాళ్ళకి ఈ పద్ధతి నచ్చదు. ఎటుగూడి రిజర్వేషన్స్ని అన్సైంటిఫిక్గా, శాస్త్రీయ పద్ధతి లేకుండా ఆచరణలో పెట్టడం, వాళ్ళలో తగాదలు పెట్టడమే వీళ్ళ యొక్క ఎజెండా. కాబట్టి నేనేమన్నానంటే, ఇప్పటి వరకు మాలలు, మాదిగలు, అక్కడక్కడ రేలి కులం వీళ్ళు చదువుకున్నారు, కొంత ఉద్యోగాలు చేశారు. ఎవరి ముందు, ఎవరి వెనక, ఎవరు తక్కువ, ఎవరి సంఖ్య ఎక్కువ, ఎవరి సంఖ్య తక్కువ అనేది ఒక అంశం ఉంటుంది. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి నైజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి తేడాలు ఉన్నాయి బేసిక్గా. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందున్నారు తెలంగాణ వాళ్ళతో పోలిస్తే, ఈ మాలామాదిగలతో పోలిస్తే. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి మాదిగల కన్నా మాలలు ఎడ్యుకేషన్లో ముందున్నారు, ఉద్యోగాలలో ముందున్నారు. ఇది వాస్తవం. ఎందుకు ముందున్నారనేది అది సైంటిఫిక్ రీజన్ కావాలి. అదొక అంశం, నేను వస్తాను దానికి. అయితే నేను రాసిన ఈ ఆర్టికల్కి ప్రధానమైనటువంటి కన్సర్న్ ఏమిటంటే, ఏ ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకున్నా, ఎందుకంటే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఏ ప్రొఫెషనల్ కాలేజ్ కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళు ఈ 2 కులాలే కనిపిస్తున్నాయి తప్ప, నాకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాదిగా మాల 2 కులాలే కనిపిస్తున్నాయి తప్ప అనుబంధ కులాలు కానీ 59 కులాలు మిగతా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దీనికి కారణం ఏంటంటే, నాకు అప్పటి నుంచి కూడా 1975లోని నేను దీని విషయంలో మాట్లాడాను. 75లోని వీళ్ళు ఎవరు మేల్కోలేదు ఎప్పటికీ. మాదిగ దండోరా కానీ మాల మహానాడు వీళ్ళు మేల్కోపోయారండి. 1975లోనే నేను దెర్ ఈజ్ సంథింగ్ మిస్టేక్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్. సరే, అప్పుడు మా పోరాటాలు, మా కాలేజ్ పరిస్థితులు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసలు వీళ్ళు ఎస్సీస్ అని వాడికి తెలుసు, కానీ మేము ఎస్సీస్ కాదని ముసుగేసుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది నా సీనియర్స్ కూడా. మీకు అబ్జెక్షన్ లేకపోతే నేను 2 మాటలు వాడతాను. నేను మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన వెంటనే నా క్లాస్మేట్స్ ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకరోజు వరండాలో నిలబడి మేము క్లాస్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఫిజికల్గా బాగుంటుంది, ముఖం మాత్రం కొంచెం గండుగా ఉంటుంది. వీడు నా క్లాస్మేటే, ఈ మాల ఎట్లా అవుతున్నారు,
మీ క్లాస్మేటు అంత చదువుకున్నవాడు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడిండా? మాట్లాడాడు. నాకు అప్పుడు తల తిరిగిపోయింది. అంటే ఏమిటి భాష ఏమిటి అసలు? ఆ అమ్మాయి ఏం పాపం చేసింది మా పిలవటానికి అని చెప్పేసేసి నేను కాలేజీ ఎగ్గొట్టేసి 3 నెలలు అసలు ఎస్సీలు ఇందులో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి 3 నెలలు నేను క్లాసులు ఎగ్గొట్టేసి తిరిగాను. మంత్రిగా పనిచేసిన ఒక అతను అన్నాడు, నువ్వు నాకు నమస్కారం పెట్టట్లేదు ఏమిటి అని అడిగాడు. ఒక దొర. ఇక తెలంగాణలో దొరలంటే ఇద్దరే కదా, ఒక దొర. ఆయన తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు. నువ్వు నమస్కారం పెట్టకుండా నువ్వు తిరుగుతున్నవి ఏంటి సంగతి అన్నాడు. నీకు హాస్టల్లో సీట్ రావాలంటే నువ్వు నమస్కారం పెట్టకుండా ఎట్లా వస్తావు అన్నాడు. ఒకవేళ నీకు నమస్కారం పెట్టే నేను హాస్టల్లో సీటు సంపాదించాలి అనుకుంటే నాకు ఆ హాస్టల్ సీట్ వద్దు అన్నాడు. ఇంకొకడు, ఈ మాలామాది వాళ్ళకి టేబుల్ మేనర్స్ తెలియదు అన్నాడు. ఆదిలాబాద్ వాడు, మెడికల్ స్టూడెంట్. మొదట నాకు నమస్కారం పెట్టకుండా హాస్టల్లో సీట్ సంపాదిస్తావా అని అన్నవాడు మీ మహబూబ్ నగర్ వాడు. ఓకే. తర్వాత మా సీనియర్ సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు. సో ఆదిలాబాద్ వాడు వీళ్ళకి మాలామాది వాళ్ళకి టేబుల్ మేనర్స్ తెలియదు అన్నాడు. ఒకరోజు పోయాను, వాడు కొంచెం అజానుబాహుడే. నేను నా వెయిట్ అరౌండ్ 43-44 kgs ఉంటాయి. బోల్ట్ పెట్టాను. ఏమరా నువ్వు ఇట్లా మాకు టేబుల్ మేనర్స్ తెలియదు అన్నమాట కదా, మా ఇళ్లలో పీటలు కూడా ఉండవు కనీసం కూర్చోటానికి, నేల మీద కూర్చొని తింటాము. నువ్వు పాఠాలు చెప్పు, క్లాస్ పెట్టు, ఎట్లా టేబుల్ మేనర్స్ ఎట్లా ఉండాలో చెప్పు, మేము అందరం వచ్చేసి కూర్చుంటాం. లేదా అవి చెప్పకుండా నువ్వు కనుక మళ్ళీ రెండో మాట మాట్లాడిన ఉంటుంది నరికి చంపేసి వెళ్ళిపోతా కాలేజీ నుంచి అని చెప్పాను. సో ఇట్లా మొదలైన పోరాటంలో మాలామాదిగలను యునైట్ చేసి ఎస్సీలు మొత్తాన్ని లిస్ట్ తీసుకొని యునైట్ చేయటం మొదలుపెట్టాను. నాకు పిచ్చి పెట్టిందని ప్రచారం చేశాడు. క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే మరి అదే క్లాసు పోయేసేసి డోర్ దగ్గర కూర్చొని నీ పేరు ఇదా అని చెప్పేసేసి అడిగితే ఉంటుంది కదా. నిజంగానే నాకు పిచ్చి పెట్టిందని చెప్పాను. నాకు పిచ్చి పెట్టింది, మిగతా వాళ్ళ పిచ్చి కుదర్చడానికి నాకు పిచ్చి పెట్టింది. సరే ఇట్లా మొదలైంది చిన్న. అంటే మీ కన్సర్న్ ఏందని చెప్తున్నారు ఈ విషయంలో. అయితే మాలామాదిగల్ని యునైట్ చేసి నేను అక్కడ ఉన్నటువంటి మాలామాదిగల్ని అంటే ఎస్సీస్ని, తర్వాత ఎస్టీస్ని, తర్వాత బీసీలని, తర్వాత ముస్లిమ్స్ని, ఈ నలుగురిని యునైట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏబీవీపీ వాళ్ళకి చురుకు పెట్టింది. మా ప్రిన్సిపల్ జనసంఘ్, మా వార్డెన్ జనసంఘ్, స్టూడెంట్ లీడర్స్ అంతా కూడా ఏబీవీపీ. వీళ్ళనే తొక్కుకుంటూ పోయి 77లో ఫస్ట్ టైం నేను 50 సంవత్సరాల ఉస్మానియా మెడికల్ కాలేజ్ హిస్టరీలో ఒక దళితుడు జనరల్ సెక్రటరీ కావటం, అతని ప్యానల్ గెలిపించుకోవటం నేను సాధించింది ఆ రోజుల్లో. 77లో. కరెక్ట్. ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే అంటే ఈ యూనిటీ, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు యునైట్ అయితే దేన్నైనా సాధించగలరు అనేది. అది దృష్టిలో పెట్టుకొని విడిపోతున్న క్రమంలో నేను ఈ ఆర్టికల్ రాశాను. సైంటిఫిక్గా ఇంప్లిమెంట్ చేయండి. దాంట్లో నేను కొన్ని కేటగిరీస్ ఇచ్చారు. దీంట్లో లెక్కలు ఇచ్చాను. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ఒక 100 మార్కులు పెట్టండి, మినిమం మార్కులు 35 పెట్టండి, పాస్ మార్క్స్. సోషియో ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్, విలేజా టౌనా అనే డిఫరెన్సెస్ మొత్తాన్ని తీసుకొని దానికి ఒక 100 మార్కులు ఇవ్వండి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసరు, డాక్టర్ కొడుకులు. నేను నా పిల్లలకి ఎవరికి నేను రిజర్వేషన్ తీసుకోలేదు. మా కొడుకు జిఆర్ శ్రీహర్ష, వాడు డిఎం కార్డియాలజిస్ట్, నాలాగనే కార్డియాలజిస్ట్. మా పాప గ్రీష్మ, అమ్మాయి గైనకాలజిస్ట్. అసలు నా విషయానికి వస్తే నా అడ్మిషన్ జనరల్ కోటాలో రావాల్సింది. నాకు అంత తెలియలేదు కాబట్టి నేను రిజర్వ్ కోటాలో వచ్చాను. నాకన్నా 4 మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా జనరల్ కోటాలో పోయారు. మా పాప మా బాబు కూడా మేము రిజర్వేషన్లో తీసుకోలేదు, జనరల్ కోటాలో తీసుకున్నాం. ఓపెన్ కాంపిటీషన్ తీసుకున్నాం. ఎక్కడైతే సీట్ రాలేదు, నేషనల్ ఎంట్రన్స్లో మా వాడు పాస్ అయ్యి మన మణిపాల్ ఇన్స్టిట్యూట్లో డిఎం చేసి వచ్చాడు. నేను అనేది ఏమిటంటే రిజర్వేషను అన్సైంటిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే
ఎవరు ఎక్కువ మార్కులు సంపాదిస్తారు క్వాలిఫై ఎగ్జామ్లో కాదు వీళ్ళకి అప్లై కావాల్సింది. వీళ్ళ సోషియో కల్చరల్ ఎడ్యుకేషనల్ ఎకనామికల్ స్టేటస్ని బట్టి మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాను. కేవలం మాలామాదిగలే వీళ్ళు ఎంతమంది ఎంత పోరాడిని కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ గోల్డెన్ ఎరా ఆఫ్ రిజర్వేషన్స్ ఈ టైంలో 1990 వరకు ఈ టైంలో వీళ్ళు బాగుపడ్డ సంఖ్య కేవలం 5%. మాలలు కానివ్వండి, మాదిగలు కానివ్వండి. కంట్రీ వైడ్ మన ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక బయట విషయాలు నాకు తెలియదు ఎక్కువ. సో ఈ 5% ఉన్నవాళ్ళే మిగతా 95% సంగతి ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదొక బిగ్ క్వశ్చన్. కనీసం గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి మెకానిజం ఉపయోగిస్తే ఎవడు గ్రామాల్లో ఉన్నటువంటి పంతులు వచ్చినా రాకపోయినా చదువుకొని ఏదో కొంచెం బయటపడి ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాడుకున్న ఈ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి చైతన్య నారాయణ లాంటి కాలేజీలో చదివిన వాడికి పోటీ పెడితే ఎవడు గెలుస్తాడు? కాబట్టి నేను గ్రామాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఇది ఇవ్వండి అది ఆ పద్ధతులు రాశాను. పద్ధతులు రాసి వీళ్ళకి మొత్తం సబ్మిట్ చేశాం. బట్ వాళ్ళు దట్ ఈస్ నాట్ దేర్ ఐడియా. ఇందులో నుంచో కొంతమంది బ్రోకర్లు తయారు చేసుకోవాలి. ఈ 5% నుంచి మాల బ్రోకర్లు కొంతమందిని, మాదిగ బ్రోకర్లు కొంతమందిని తయారు చేసుకోవాలి. ఇది వాళ్ళ ఎజెండా. కాబట్టి వాళ్ళు అంబేద్కర్ కోరిన పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి అందుకని నేను ఆర్టికల్ రాశాను.